రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను ముందస్తు అరెస్టుల పేరుతో పోలీసులు నిర్బంధించారు. నంద్యాల జిల్లా అంగన్వాడీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేశారు. చెలో విజయవాడకు అంగన్వాడీ వర్కర్లు పిలుపు ఇవ్వడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీఎం జగన్ నివాసం ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. ఇక పోలీసుల తీరుపై అంగన్వాడీ వర్కర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో 7 అంగన్వాడీ సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ బయలుదేరిన నేతలను బస్సు నుంచి దింపేసి పోలీస్ స్టేషన్కు తరలించాడు. కాకినాడ జిల్లాలో కూడా అంగన్వాడీ కార్యకర్తలు ముందస్తుగా అరెస్టులు చేశారు. పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, అంగన్వాడీ ముందస్తు అరెస్టు పైన డీటెయిల్స్ ఏంటి? శ్రీనిశ్రీ, ఈ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అంగన్వాడీలు 40 రోజులుగా తమ న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 14 డిమాండ్లను పరిష్కరించాలని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపుగా 40 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం సంబంధించినటువంటి జీవో నంబర్ 2 ఏదైతే ఉందో విధుల్లో తక్షణమే అంగన్వాడీలు కావచ్చు, హెల్పర్లకు సంబంధించినటువంటి వారు ఖచ్చితంగా తమ విధుల్లో హాజరు కావాలంటూ కూడా ప్రభుత్వం జీవో నంబర్ 2ను రిలీజ్ చేయడం జరిగింది. అయితే 1980 ప్రాంతంలో ఎమర్జెన్సీ టైంలో ఉపయోగించినటువంటి ఈ నిత్యావసర సంబంధించినటువంటి ఎమర్జెన్సీ సేవలకు సంబంధించినటువంటి ఈ ఆరోగ్యం, విద్య, వైద్య సంబంధించినటువంటి వాటిలో ఉండేటటువంటి జీవో నంబర్ 2 ఏదైతే ఉందో అలాంటి జీవోనే ఈ అంగన్వాడీల మన ప్రయోగించడంతో అంగన్వాడీలు తక్షణమే తమ సంబంధించినటువంటి విధులలో హాజరు కావాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జీవోను ఇచ్చేయడం జరిగింది. అయితే రేపు జరగబోయేటటువంటి విజయవాడలో సీఎం ఇంటి ముట్టడిలో భాగంగా జగనన్నకు చెప్తామనేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా నుంచి డివిజన్ల నుంచి అనేక డివిజన్ల నుంచి అంగన్వాడీ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ వెళ్తున్న క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాటిలో సిఐటియు కావచ్చు, ఏఐటియుసి ఇతర సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే వీరికి ప్రోత్సహిస్తూ ఉన్నారో వారిని కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడంతో పాటు వారి మీద బైండ్ ఓవర్ కేసులను కూడా పెట్టిన సంగతులను మనం చూస్తా ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయకుండా ఎక్కడికక్కడ పోలీసులు అయితే గట్టి బందోబస్తు నడమ యొక్క చెలో విజయవాడ అనేటటువంటి కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయితే ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిని ముందస్తుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే మండల కేంద్రంలో ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారిని ముందస్తుగా అరెస్టులు కావచ్చు లేదా నోటీసుల ద్వారా కూడా తెలిపిన పరిస్థితులు అయితే చూస్తా ఉన్నాం. అయితే రేపు జరిగేటటువంటి కార్యక్రమానికి వెళ్లకుండా అన్ని రకాలుగా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ కూడా ఇటు సిఐటియు, ఏఐటియుస్ సంబంధించినటువంటి నాయకులు మండిపడుతున్నారు పోలీసుల తీరుపై. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.